ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్. ఈరోజు తిరుపతి శ్రీవారి సేవకి మేము 7 రోజుల సేవకి వెళ్ళామనమాట. దాని గురించి వీడియో. ఇది అలిపిరి దగ్గర మనకి పైకెళ్ళేటప్పుడు బస్సులోంచి దిగి అన్నీ చెక్ చేస్తారు కదా! అక్కడ తీసిన వీడియో అనమాట. అందరూ దిగి మళ్ళీ అన్నీ చెక్ చేసిన తర్వాత బస్సు మళ్ళీ కొండ మీదకి వెళ్తుందనమాట. అలా ఇది బస్సులో తీసిన వీడియో ఇది. అందుకే చీకటిగా ఉంది కదా! మనకి చుట్టుపక్కల ఏమి కనపడలేదు. తెల్లారుజామున వెళ్ళినప్పుడు ఇది అక్కడ మనకి సేవా సదనంలో బయట ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. సేవ చేయటానికి వచ్చిన వాళ్ళకి వేరుగా 2 బిల్డింగ్లు ఉంటాయి. మగవాళ్ళకి ఒకటి, ఆడవాళ్ళకి ఒకటి. మగవాళ్ళది సేవా సదనం 2 అంటారు, ఆడవాళ్ళది సేవా సదనం 1 అంటారు. ఇది సేవా సదనం బయట అనమాట తీసిన ఫోటో. మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఈ సేవా సదనం 2లోకి వెళ్ళాలి. 2లోనే అన్నీ మన ఐడి కార్డులు అవి చూసి ప్రూఫ్ చూసి అక్కడ సీనియర్ సిటిజన్స్ ఉంటారు సేవ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నెంబర్ అది ఎంటర్ చేయించుకుంటే మనకి టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళని పిలిస్తే మన టీంలో ఉన్న మెంబర్స్ అందరూ వెళ్ళి అక్కడ వాళ్ళు ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని మనకి ఐడి కార్డులు, స్కార్ఫ్లు అవి ఇస్తారనమాట. ఇదంతా సేవా సదనం బయట పైనుంచి తీసిన ఇది అనమాట. అది చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్క 2 బిల్డింగులు కూడా. లోపల ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. రూములు కానీ అంతా క్లీనింగ్ కానీ అది అంతా చాలా బాగుంటుంది. అది తరిగొండ వెంగమాంబ అన్న సత్రానికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. రోడ్డు దాటి యువతలకి వస్తే 2 బిల్డింగ్లు ఉంటాయి. మనకి సేవ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు మనకి రిజిస్టర్ అయితే వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి మన పేరు అన్నీ చేసి బుక్ చేసుకుంటే తర్వాత మనకి మెసేజ్ వస్తుంది ఫోన్కి. అప్పుడు ఆ రోజు వెళ్తే సరిపోతుంది. ఇది తిరుమల మాడవీధుల్లో సాయంత్రం పూట తీసిన ఫోటో అనమాట. లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది, వరాహస్వామి గుడి, కృష్ణుడి గుడి అన్నీ ఉంటాయి కదా అక్కడ. సేవ చేయాలనుకున్న వాళ్ళు ఇది తరిగొండ వెంగమాంబ అన్న సత్రం అనమాట. మాకు 7 రోజులు దీంట్లోనే సేవ చేసుకునే భాగ్యం కలిగిందనమాట. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల దాకా. అలాగే ఇది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైనా సేవ చేయాలి అనుకున్నోళ్ళు ముందే మనం తిరుపతి లాగిన్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి సేవ ప్రతి నెల 27వ తారీఖు టికెట్లు ఓపెన్ అవుతాయి. మనం 7 రోజులు సేవ చేసుకోవచ్చు, 3 రోజులు సేవ చేసుకోవచ్చు, నవనీత సేవ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం టికెట్లు ముందే బుక్ చేసుకొని సేవ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు అనమాట. ఇంకా అక్కడ సేవ చేసినవి 7 రోజులు సేవ చేసినవి, ఇంకా అక్కడ తెప్పోత్సవం, గరుడోత్సవం అన్నీ జరిగినాయి అనమాట. అవన్నీ తర్వాత ఇంకా 2 వీడియోల్లో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.